మా ఛానల్ స్టార్ట్ చేసి ఇయర్స్ గడుస్తున్నాయి. 5 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది. స్టిల్ అయినా కూడా మా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారి కోసమే ఈ వీడియో అన్నమాట. కంప్లీట్ గా బిగినర్స్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి, ఎన్ని వ్యూస్ రావాలి, ఎన్ని వాచ్ అవర్స్ రావాలి. కొంతమంది అయితే ఇలా కూడా అడుగుతున్నారు, అసలు మా ఛానల్ మానిటైజేషన్ అయింది అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. వీటన్నిటి క్వశ్చన్స్ కి, ఎన్నో క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఫస్ట్ అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు మన ఛానల్ కి కూడా రావాలి అంటే మనం అర్హత పొందే దాన్నే మానిటైజేషన్ అంటారనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా జాబ్ రావాలి అంటే మనం ఎగ్జామ్ రాయాలి కదా, అలానే అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే. సో మన ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఏమేం కంప్లీట్ చేయాలి, క్రైటీరియా ఏంటి అనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. 500 సబ్స్క్రైబర్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ నుంచి కంప్లీట్ చేస్తున్నారు, షార్ట్ వీడియో నుంచి మీరు మానిటైజేషన్ చేసుకుంటున్నారు అనుకున్నట్లయితే 3 మిలియన్ వ్యూస్ అయితే రావాలన్నమాట. 3 మిలియన్ వ్యూస్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ నుంచి మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేస్తున్నారు అనుకున్నట్లయితే మీకు ఇక్కడ 3000 గంటల వాచ్ టైం అనేది రావాలన్నమాట. వాచ్ అవర్స్ అయితే రావాలి. సో ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఇక్కడ 3 మిలియన్ వ్యూస్ కానీ 3000 గంటల వాచ్ టైం కానీ, ఈ రెండింట్లో ఏదో ఒకటి వస్తే మీ ఛానల్ మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో మినీ మానిటైజేషన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ మినీ మానిటైజేషన్ ద్వారా ఏమేం లాభాలు ఉన్నాయి, ఎలా వస్తది ఈ మినీ మానిటైజేషన్ అయితే ఇన్కమ్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనకు సూపర్ చాట్స్ అన్నమాట. సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, ఎవరైనా మన వీడియోస్ నచ్చి సూపర్ చాట్స్ కానీ, సూపర్ స్టిక్కర్స్ కానీ, లేదా మెంబర్షిప్స్ అన్నమాట. మెంబర్షిప్స్ తీసుకుంటే మనకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది అనమాట. వీటితో పాటు రీసెంట్ గా ఒక కొత్త అప్డేట్ కూడా రావటం జరిగింది. మినీ మానిటైజేషన్ అయినా కూడా వెంటనే మనకు షాపింగ్ ఆప్షన్ అయితే రావటం జరుగుతుంది అనమాట. సో ఈ షాపింగ్ ఆప్షన్ నుంచి కూడా మీరు మంచిగా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. మీ వీడియోస్ లలో ఏవైతే వస్తువులు కనిపిస్తున్నాయో అవి మీరు ట్యాగ్ చేసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ అనేది ఎర్లీ స్టేజ్ లోనే చాలా ఫాస్ట్ గా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు మినీ మానిటైజేషన్ చేసుకుంటే ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. సో 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ వ్యూస్ షార్ట్ వీడియోస్ నుంచి అయితే. సో ఇది మినీ మానిటైజేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ మినీ మానిటైజేషన్ అయింది కదా, ఈ మినీ మానిటైజేషన్ వల్ల ఇవి మాత్రమే వస్తాయి. వీడియోస్ నుంచి ఇన్కమ్ అయితే రాదు. అప్పుడే మనం చేసిన వీడియోస్ కి ఇన్కమ్ అయితే స్టార్ట్ అవ్వదు. ఓన్లీ వీటి ద్వారానే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ వచ్చేసి ఎలా అవుతుంది అంటే, ఇక్కడ 500 అన్నాం కదా, సో 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇక్కడ మనం 3000 అన్నాం, 4000 వాచ్ అవర్స్ అయిపోవాలి. 4000 గంటల పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ 3 మిలియన్ అన్నాం కదా షార్ట్ వీడియోస్ నుంచి వచ్చిన వ్యూస్, ఇక్కడ 3, ఇక్కడ 10 మిలియన్ అన్నమాట. 10 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే మీకు ఫుల్ మానిటైజేషన్ అయితే అవ్వటం జరుగుతుంది. సో ఇవి మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు మీరు పెట్టే వీడియోస్ కి కూడా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక్కసారి కంప్లీట్ చేయాల్సినటివే అండి. కొంతమంది ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, ఇలా ప్రతిసారి చెయ్యాలా అని చెప్పేసి. అట్లేం లేదు, ఒక్కసారి మీరు కంప్లీట్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు టైం పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ టైంలోనే కంప్లీట్ చేయాలా, ఎట్లా, అక్కడ నేను ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేశాను, ఈ ఇయర్ నాకు 2-3 సంవత్సరాలు అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి, ఇంకా నా ఛానల్ వేస్టా, ఇట్లా కూడా కొంతమంది అయితే అడుగుతుంటారు అనమాట. సో ఇది ఎట్లా, ఏ టైంలో కంప్లీట్ చేయాలి అంటే, ఇక్కడ మీరు ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ నుంచి కంప్లీట్ చేస్తున్నారు అనుకున్నట్లయితే ఈ 3 మిలియన్ వ్యూస్ లేదా 10 మిలియన్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు 90 డేస్ లోనే కంప్లీట్ చేయాలి. అంటే 90 రోజులు, 3 నెలలు టైం ఉంటది. ఈ 90 డేస్ లోనే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ షార్ట్ వీడియోస్ నుంచి ఒకవేళ మీరు మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే. ఇక్కడ మీకు కొంతమంది ఇంకో డౌట్ అడుగుతుంటారు, సపోజ్ ఈ 90 డేస్ లో ఈ 10 మిలియన్ వ్యూస్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఛానల్ వేస్టా అని ఇట్లా అడుగుతుంటారు. రైట్, మంచి క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది 90 డేస్ రీసైకిల్ ప్రాసెస్ అన్నమాట. రీసైకిల్ ప్రాసెస్
అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ 90 డేస్ లో కంప్లీట్ చేయలేకపోయారు. 90 డేస్ లో కంప్లీట్ చేయలేకపోతే ఏమవుతుంది, 91 డే లోకి మీరు అడుగు పెడతారు. రైట్, అంటే 91 రోజులోకి మీరు మూవ్ ఆన్ అవుతారు. 91 రోజులోకి మీరు అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ డే ఏవైతే వ్యూస్ వచ్చింటాయో మీకు ఆ వ్యూస్ తగ్గిపోతాయి అన్నమాట, లెస్ అవుతాయి. అలా ఇప్పుడు ఇలా ఉంటది మీకు. ఇది ఎక్కడ చూసుకోవాలి, మా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా ఎక్కడ చూసుకోవాలని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. సో ఇది ఎక్కడ చూసుకోవాలి అంటే మీరు వైటీ స్టూడియోలో మీకు లాస్ట్ ఆప్షన్ ఇలా డాలర్ సింబల్ లో ఎర్న్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే అక్కడ మీకు ఇట్లా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బ్లూ కలర్ లో లైన్స్ కనిపిస్తాయి. మీ వాచ్ టైం ఎంత ఉంది, మీ వ్యూస్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇట్లా 3000, ఇక్కడ ఇట్లా 3 మిలియన్ వ్యూస్ అని చెప్పేసి కనిపిస్తాయి అనమాట. అక్కడ మీకు ఎన్ని వాచ్ అవర్స్ వస్తున్నాయి, ఎన్ని ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా కనిపిస్తది. ఇక్కడ మీరు ఈ గంటల వరకు చేరుకున్నారు అన్నట్లయితే ఇక్కడే మీకు అప్లై నౌ అని చెప్పేసి వైటీ స్టూడియోలోనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అయినట్లు. ఇక్కడ మీరు వాచ్ టైం ఎంత వస్తుంది, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి యాడ్ అవుతున్నాయి అనేది ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. ఇక్కడ మీరు కంప్లీట్ చేశారు అంటే మీ ఛానల్ మానిటైజేషన్ కు ఎలిజిబుల్ అయినట్లు అనమాట. అలా సో ఇట్లా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు 90 డేస్ లో మీరు కంప్లీట్ చేయలేకపోతే ఇక్కడ ఫస్ట్ డే ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్ని తగ్గిపోతాయి. సపోజ్ మీకు ఒక ఫస్ట్ డే ఒక 2K వ్యూస్ వచ్చాయనుకోండి, ఇక్కడ 2K వ్యూస్ తగ్గిపోతాయి. మళ్ళీ మీరు ఒకవేళ ఎట్లా కంప్లీట్ చేయాలి, మరి ఇక్కడ తగ్గిపోతుంటాయి కదా అంటే మళ్ళీ మీరు వీడియోస్ చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే ఈ వ్యూస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఈ లైన్ ని కంప్లీట్ చేయగలుగుతారు, వ్యూస్ ని కంప్లీట్ చేస్తారు. అప్పుడు మీకు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో షార్ట్ వీడియోస్ తో మీరు మానిటైజేషన్ చేసుకోవాలి అంటే ఇలా మీకు 90 డేస్ పీరియడ్ లోనే ఈ వ్యూస్ అయితే రావాలి. సో ఇలా ఉంటది. సో ఒకవేళ మీరు వ్యూస్ నుంచి మానిటైజేషన్ కి అప్లై చేయట్లేదు, లాంగ్ వీడియోస్ నుంచి అప్లై చేస్తున్నారు అనుకుంటే దీని టైం పీరియడ్ ఎలా ఉంటదంటే ఇక్కడ మనము ఏం చెప్పాం, 4000 వాచ్ అవర్స్ అన్నాం. ఈ 4000 గంటల వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి యూట్యూబ్ మనకి ఇస్తున్న టైం ఎంత అంటే 1 ఇయర్. ఓకే, 1 ఇయర్ 365 డేస్ అన్నమాట. ఈ 365 డేస్ లో మనము కంప్లీట్ చేయాల్సి ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకవేళ మనం 365 డేస్ లో 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయలేకపోతే మా ఛానల్ వేస్తా, ఇంకా పనికి రాదా, ఇంకా మేము ఎప్పటికీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కామా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అట్లేం లేదు. ఇక్కడ 90 డేస్ రీసైకిల్ ప్రాసెస్ ఎలా అయితే ఉందో సేమ్ ఇది కూడా అంతే. 365 లాస్ట్ 365 డేస్ ఒక వాచ్ టైం ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట యూట్యూబ్. అట్లా సో ఇప్పుడు మీరు 365 డేస్ లో కంప్లీట్ చేయలేకపోయారు, 366వ రోజులోకి అడుగు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైం ఉంటది కదా, అది తగ్గిపోతుంది. సేమ్ అంతే వ్యూస్ లాగానే. సో అట్లా సో ఇట్లా మీరు మాక్సిమం 1 ఇయర్ లోపలే మీరు వాచ్ టైం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 1 ఇయర్ దాటిపోయింది అనుకోండి ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే వీడియోస్ పెడుతూ ఉంటారు కాబట్టి ఆ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం యాడ్ అవుతూ ఉంటది. ఒకవేళ మీరు 1 ఇయర్ దాటిన తర్వాత కూడా మీరు వాచ్ టైం కంప్లీట్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలా కంప్లీట్ చేయకపోతే అనవసరంగా ఇక్కడ వాచ్ టైం తగ్గిపోతా వస్తుంది, అనవసరంగా మీరే పానిక్ అవుతారు. సో కాబట్టి 1 ఇయర్ లోపలే మీరు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసినట్లయితే మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇప్పుడు ఈ 4000 వాచ్ అవర్స్ 10 మిలియన్ వ్యూస్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటది. అండ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే అక్క ఏం చేసినా కూడా, ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా వ్యూసే రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఎలా కంప్లీట్ చేయాలి, చాలా ఇయర్స్ అయిపోతుంది ఛానల్ స్టార్ట్ చేసి, బెగ్జార్ వస్తుంది అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో నేను మీకు ఒక చిన్న ప్లాన్ అయితే ఇస్తాను. ఈ ప్రకారం మీరు ఫాలో చేసుకోండి, మాక్సిమం ఫాస్ట్ గా రీచ్ అవుతారనమాట. సో ఫస్ట్ గా ఒకవేళ మీరు ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశారు, ప్యూర్ బిగినర్ అయితే గిన మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి ఛానల్లో. ఓకే, ఈ షార్ట్ వీడియోస్ రోజుకి ఎన్ని పెడతారు ఏంటి అంటే మాక్సిమం మీరు 1, 2, 3 లాస్ట్ అండి, ఇంకంతకు మించి మాత్రం పెట్టొద్దండి. సో ఇక్కడ మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీ ఛానల్ నుంచి పర్ డే మీ సబ్స్క్రైబర్స్ కి కేవలం 3 నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి, అంతకు మించి వెళ్ళవు. కాబట్టి నోటిఫికేషన్స్ వెళ్ళకపోతే వీడియోస్ కి వ్యూస్ అనేవి రావు. కాబట్టి ఈ 3 నోటిఫికేషన్స్ ని ఎలా యూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. వీడియో పోస్ట్ చేస్తారా, కమ్యూనిటీ పోస్ట్ వేస్తారా, లేకుంటే లైవ్ పెట్టుకుంటారా, లాంగ్ వీడియోనా అనేది మీరే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. సో 3 నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి కాబట్టి 3 కంటే ఎక్కువ ఏది పెట్టకండి. ఓకేనా. సో 10 రోజులు మీరు ఒక 2-3 వీక్స్ వరకు ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు మీరు షార్ట్స్ అయితే పెట్టుకుంటూ రండి. ఓకేనా. ఒకవేళ మీరు
10 మిలియన్ వ్యూస్ షార్ట్ వీడియోస్ నుంచి కంప్లీట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ సజెషన్స్ అయితే ఇస్తాను. ఏంటి అంటే కంటెంట్ బాగుండాలండి. కంటెంట్ చాలా బాగుంది సిస్టర్ నాది అనుకుంటేనే ఈ 10 మిలియన్ వ్యూస్ తో వెళ్ళండి. ర్యాండమ్ గా పెడతాను అంటే అది ఇంకా లక్, రావని నేనైతే చెప్పలేను, కానీ అది లక్. ఇంకా ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. సో ఒకవేళ మీరు నిజంగా మీ కంటెంట్ బాగుంది, నేను మంచిగా సిరీస్ ప్లాన్ చేస్తున్నాను లేదా మంచి మంచి కంటెంట్ చేస్తున్నాను అని ఎవరైతే ఉన్నారో హ్యాపీగా మీరు 10 మిలియన్ వ్యూస్ తో వెళ్ళిపోండి. షార్ట్స్ ద్వారా ఫాస్ట్ గా మీరు మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫాస్ట్ గా 10 మిలియన్ అయిపోవాలి అంటే వీడియో యొక్క డ్యూరేషన్ తక్కువ పెట్టుకోండి. వీడియో యొక్క డ్యూరేషన్ తక్కువ పెట్టుకుంటే మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమంది ఎట్లా అంటే 2 మినిట్స్ వీడియోస్, 1 మినిట్ కంటే ప్లస్ ఎక్కువ ఉన్న వీడియోస్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు 30 సెకండ్స్ వీడియో ఉండేలాగా చూసుకోండి. దాని కంటిన్యూషన్ ఏదైనా ఉంది అనుకోండి, పార్ట్ 1 పార్ట్ 2 లాగా మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు సపోజ్ ఒక ఏదైనా సిరీస్ లాగా అట్లా ప్లాన్ చేసినప్పుడు మీది బాగుంది అనుకోండి వీడియో, ఇప్పుడు ఏ వీడియో ఎట్లా వెళ్తుంది అనేది ఎవరు చెప్పలేరు. సపోజ్ ఈ పార్ట్ 1 కి 1,00,000 వ్యూస్ వచ్చాయి, పార్ట్ 2 కి 2 lakhs వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఈ 2 lakh పీపుల్ పార్ట్ 1 ఏం జరిగింది అని చెప్పేసి ఈ వీడియో కూడా చూడటం జరుగుతుంది. అప్పుడు మీకేమవుతుంది, ఈ వీడియోకి కూడా ఆటోమేటిక్ గా వ్యూస్ అనేవి వస్తాయి. సో అలా ఛానల్ అనేది మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్ వీడియోస్ నుంచి ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది మానిటైజేషన్ కి యూట్యూబ్. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే మన వీడియో ఇలా జస్ట్ స్క్రోల్ చేసి వాళ్ళకి ఆ వీడియో కనిపించినా కూడా మనకు వ్యూస్ యాడ్ అయినట్లు పైన చూపిస్తుంది. అలా కాకుండా ఎంగేజ్డ్ వ్యూ అంటే మన వీడియో కంప్లీట్ గా హాఫ్ ఆఫ్ ద వీడియో ఆర్ ఫుల్ వీడియో చూస్తేనే ఎంగేజ్డ్ వ్యూ అవుతుంది అనమాట. ఈ వ్యూస్ తోనే మీకు మానిటైజేషన్ ఇస్తాడు. ఈవెన్ ఆఫ్టర్ మానిటైజేషన్ అయినాక కూడా ఈ ఎంగేజ్డ్ వ్యూస్ కి మీకు రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో అలా మీరు 30 సెకండ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంచి టైటిల్స్ ఇవ్వండి, క్యాచీ టైటిల్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కి కూడా మంచి థంబ్నెయిల్స్ కూడా పెట్టండి. షార్ట్ వీడియోస్ కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. మంచి టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ కూడా ప్రాపర్ ఇవ్వండి. ఏవంటే అవి వైరల్ ఇట్లా కాదు, మీ కంటెంట్ ఏముంది అది మాత్రమే ఇవ్వండి. రేపొద్దున ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కూడా మీ వీడియోస్ వెళ్తాయి. అప్కమింగ్ డేస్ లో కూడా మీకు వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా మీరు ఒకవేళ షార్ట్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇది చిన్నవి ఫాలో అవ్వండి, మీకు రీచ్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకోటి, షార్ట్ వీడియోస్ కి హుక్ పాయింట్ చాలా అవసరం. హుక్ పాయింట్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. హుక్ అంటే ఏంటి అంటే షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్ గా ఉంటది. వాళ్ళు ఇలా ఏమంటాం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన వీడియో వాళ్ళకు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక సెకండ్ ఆగి మన వీడియో కూడా చూడాలి అంటే మీరు ఫస్ట్ చెప్పే మాట, ఫస్ట్ చూపించే ఫ్రేమ్, రెండు హుక్ విజువల్ ఉండాలి, హుక్ ఫ్రేమ్ ఉండాలన్నమాట. అంటే ఈరోజు ఏమైందో తెలుసా అంటే అట్లా ఆశ్చర్యం, క్యూరియాసిటీ, మీరు ఆ రోజు ఆ కంటెంట్ ఏం చేస్తున్నారో దాన్ని బట్టే మీరు స్టార్టింగ్ లో హుక్ పాయింట్, హుక్ విజువల్ అయితే పెట్టండి. సో ఇది షార్ట్ వీడియోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ గురించి చెప్తాను. సో ఇది చెప్పాను కదా, 90 days ఇందాక చెప్పాను కదా, 90 days ప్రాసెస్ ఉంటది. ఆ విధంగా మీరు ఫాస్ట్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ నుంచి సపోజ్ మీరు కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ మీకు కొంచెం రిలాక్సేషన్ ఉంటది అనమాట 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి. బికాస్ ఎందుకంటే 1 year టైం ఉంటుంది కదా, ఈ 1 year అంటే 365 days మీకు టైం ఉంటది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒకవేళ 4000 వాచ్ అవర్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఎన్ని వీడియోస్ చేయాలి ఏంటి అంటే 1 వీక్ కి మీరు ఒక వారంలో ఖచ్చితంగా 3 లాంగ్ వీడియోస్ అనేవి పెట్టండి. మీరు వారానికి ఒక వీడియో వేస్తా లేదా నాకు ఇష్టం వచ్చినప్పుడు వీడియో వేస్తా, నెలకు ఒక వీడియో వేస్తా అంటే మీరు కంప్లీట్ చేయలేరు. మీ ఛానల్ పర్ఫార్మెన్స్ కూడా అట్లనే ఉంటది. రెగ్యులర్ గా వీడియోస్ చేస్తేనే కదా మీకైనా వాచ్ టైం అయినా ఇంకోటైనా ఫాస్ట్ గా రిజల్ట్ కనిపించేది. కాబట్టి 1 వీక్ కి మీరు ఖచ్చితంగా 3 లాంగ్ వీడియోస్ అయితే వేయండి. వీడియోస్ ఒక డ్యూరేషన్ ఎంత పెట్టుకుంటారు అంటే 8 minutes ఉండేలాగా చూసుకోండి. మాక్సిమం 8 to 10 minutes లోపల మీ వీడియో క్లోజ్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ మంచిగా వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా మీకు థంబ్నెయిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ మీ వీడియో ఎంత బాగుందా లేదా మీకు తెలుసు.
ఆ వీడియో వరకు రావాలి అంటే తమ్నేల్ చూసే వీడియో వరకు వస్తారు కాబట్టి తమ్నేల్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అన్నమాట. తమ్నేల్ మంచిగా అట్రాక్టివ్ గా ఐ క్యాచ్ తమ్నేల్ అనేది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్ మంచిగా ఇవ్వండి. డిస్క్రిప్షన్ లో మీ వీడియో ఏంటి అని చెప్పేసి రాయండి. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ట్యాగ్ సెక్షన్ లో ట్యాగ్స్ ఇవ్వండి. ఎక్కువ వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటది. సేమ్ ఇందాక షార్ట్ వీడియోస్ కి హుక్ పాయింట్ ఎలా అయితే చెప్పానో సేమ్ లాంగ్ వీడియోస్ కి కూడా అదే వర్తిస్తది అనమాట. అక్కడ షార్ట్ కాబట్టి ఫస్ట్ 2 seconds చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ వీడియో కాబట్టి మీ వీడియో యొక్క ఫస్ట్ 30 seconds ఆర్ 1 minute ఏదైతే ఉందో ఇంట్రడక్షన్, ఈ ఇంట్రడక్షన్ అనేది మీరు ఇంట్రో చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆ వీడియోలో ఉండే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వీడియో స్టార్టింగ్ లో పెట్టడం, ఫ్రేమ్స్ అనేవి మారుస్తూ ఉండాలి. ఎందుకు ఇట్లా అంటే లాంగ్ వీడియోస్ కి ఖచ్చితంగా మీకు యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ వీడియోస్ కి రిటెన్షన్ ఇంపార్టెంట్. అంటే ఎంతసేపు చూస్తున్నారు అని చెప్పేసి బాగా చూస్తున్నారు. ఇక్కడ కూడా యావరేజ్ డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ వీడియో 8 minutes ఉంది సపోజ్, ఖచ్చితంగా మన వీడియోని 2 or 3 minutes ఖచ్చితంగా వాళ్ళు వాచ్ చేయాలి. 40% మన వీడియోని వాచ్ చేసినప్పుడే యూట్యూబ్ ఏం చేస్తుంది, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఈ వీడియో బాగా చూస్తున్నారు, నువ్వు కూడా చూడు, ఇది బాగున్నట్లుంది వీడియో అని చెప్పేసి ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి అలా ఒకవేళ వాళ్ళు ఫుల్ వీడియో వరకు రావాలి చూడాలి అంటే మీ వీడియో యొక్క ఫస్ట్ 1 minute బాగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఓకే ఇదేదో ఉంది ఈ వీడియోలో, ఎక్కడుంది ఈ వీడియోలో అని చెప్పి అట్లీస్ట్ మీకు ఫుల్ వీడియో చూస్తారు. అప్పుడు మీకు మంచిగా యావరేజ్ డ్యూరేషన్ ఉంటది. యావరేజ్ డ్యూరేషన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియోకి వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అనేది రావటం జరుగుతుంది. సో ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ ప్లస్ యావరేజ్ డ్యూరేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి లాంగ్ వీడియోస్ కి. ఇలా మీరు 1 week కి 3 లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ రండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వాచ్ టైం అనేది లైవ్ ల వల్ల కూడా వస్తది. సో కొంచెం హెల్ప్ అవుతాయి. ఎవరైతే లైవ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా లైవ్ చేయండి. సో ఇక్కడ మీరు 1 week కి 3 లాంగ్ వీడియోస్ తో పాటు కుదిరితే డైలీ 1 hour లైవ్ చేసుకోండి. లేదా మీ ఫ్రీ టైమ్ లో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అంటే అప్పుడు మీరు లైవ్ అనేది చేసుకోండి. డైలీ మీరు 1 hour అనేది లైవ్ చేయండి. ఓకే డైలీ మీరు 1 hour లైవ్ చేశారు అనుకోండి, సపోజ్ మీ లైవ్ కి నార్మల్ వ్యూసే వస్తున్నాయి అనుకోండి, జస్ట్ నార్మల్ గా వస్తున్నాయి, ఒక మాదిరి 1K అట్లా వస్తున్నాయి అనుకున్నా కూడా మీకు 10 లేదా 20 వాచ్ అవర్స్ మాత్రమే వస్తున్నాయి ఒక లైవ్ కి అనుకుందాం. నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు ఇంటూ 20 గంటల వాచ్ టైం కొడితే ఎంత వస్తది? మీకు 600 వాచ్ టైం వచ్చి పడుతుంది నెలకే. ఓకే మంత్ కే మీకు 600 వాచ్ టైం పడుతుంది. ఇక్కడ మీరు డైలీ 1 hour లైవ్ 3 months చేశారనుకోండి, 3 months ఇంటూ 600 వాచ్ టైం కొట్టండి, ఎంత? 1800. అంటే మీకు ఇక్కడ 2000 వాచ్ టైం దాకా వస్తుంది. అంటే ఈ రోజు ఇంత వాచ్ టైం ఏం రాదు కదా. మీరు కన్సిస్టెంట్ గా మంచిగా చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం మీ లైవ్ లను కానీ మీ వీడియోస్ కానీ ఖచ్చితంగా పుష్ చేస్తుంది అనమాట. ఓన్లీ లైవ్ చేసే చాలా ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒక్క నెలలో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబర్సే. సో ఇలా మీరు లైవ్ ప్లస్ లాంగ్ వీడియోస్ చేస్తే చాలా ఫాస్ట్ గా మీరు వాచ్ టైం ని కంప్లీట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు లైవ్లు ప్లస్ లాంగ్ వీడియోస్ ద్వారా 365 days లో మీరు ఫాస్ట్ గా వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి, లైవ్లు వద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు 1 week కి 3 లాంగ్ వీడియోస్ అయితే పెట్టండి. కొంచెం ఫాస్ట్ గా మీకు వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వ్యూస్ రావట్లా అట్లా అంటూ ఉంటారు కదా. నేను చాలా మంది ఛానల్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే ఒకటే నుంచి పెట్టరు. ఒకటి కుకింగ్ వీడియో పెడతారు, ఒకటి వ్లాగ్ పెడతారు, ఒకటి టెంపుల్ వీడియో, అట్లా డిఫరెంట్ గా పెడుతూ ఉంటారు. ఒకవేళ మీరు మిక్స్డ్ కంటే అదంతా పెట్టుకున్నట్లయితే బ్లాగ్స్ లాగా పీపుల్ అండ్ బ్లాగ్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. లేదు అనుకుంటే ఒకటే నిచ్ ఏదో ఒకటి, కుకింగ్ చేస్తారా కుకింగ్, టైలరింగ్ అట్లా ఏదో ఒక నిచ్ అయితే ఫాలో అవ్వండి. మీరు కన్సిస్టెంట్ గా ఒక 2-3 months మీరు వీడియోస్ వేసుకుంటూ వచ్చారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం మీ వీడియోస్ ని ఖచ్చితంగా పుష్ చేస్తుంది. ఇది గ్యారంటీ. మీరు పెట్టరు వీడియోస్ పెట్టక వ్యూస్ రావట్లా అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అనేవి పెట్టండి. సో ఇట్లా మీరు వీక్ 3 లాంగ్ వీడియోస్ ప్లస్ డైలీ 1 hour లైవ్ చేసినా కూడా విత్ ఇన్ 4-5 months లోనే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇలా నా దగ్గరకు వచ్చి ఇట్లా ఏమంటాము కంప్లీట్ చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలానే ఉందండి. సో నేమ్స్ ఎందుకు చెప్పటం, ఛానల్స్ నేమ్స్ అందరివి. సో అట్లా చాలా మంది అయితే ఇట్లా కంప్లీట్ అయితే చేసుకోవటం అయితే జరిగింది. సో ఇలా మీరైతే ప్లాన్ చేసుకోండి, ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వీడియో
వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ప్రాపర్ ఎస్ఈఓతో, నెక్స్ట్ వచ్చేసి తమ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, 3 తమ్నెయిల్స్ అండ్ అలాగే 3 టైటిల్స్ ఆప్షన్ ఉంది మనకి. మీరు ఎవరైతే వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారో ఈ 3 తమ్నెయిల్స్ 3 టైటిల్స్ ని ఖచ్చితంగా యూజ్ చేయండి. బికాస్ ఎందుకంటే అది ఏ టైటిల్ ఏ తమ్నెయిల్ బాగా వర్క్ చేస్తుంది విన్నర్ డిసైడ్ చేయడానికి కోసం అన్నా మీ వీడియోస్ ని యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది కూడా ఎలా పెట్టుకోవాలి మన ఛానల్లో వీడియో ఉంది. ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ ప్లే లిస్ట్లు కూడా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ లాంగ్ వీడియోస్ ఏదైనా ఒకటే టైప్ ఆఫ్ ఏమంటాం, ఇప్పుడు ఒకవేళ కుకింగ్ అనుకోండి, కర్రీస్ అన్ని ఒక ప్లే లిస్ట్, ఫ్రైస్ అన్ని ఒక ప్లే లిస్ట్, అలా మీరు పెట్టుకోండి. ప్లే లిస్ట్ల వల్ల కూడా మీకు మంచి వాచ్ టైం అయితే రావటం జరుగుతుంది. బికాస్ ఒక వీడియో చూడడానికి వచ్చిన ఒక పర్సన్ మీ 4-5 వీడియోస్ చూడడానికి ఛాన్స్ ఉంటది. బికాస్ ఎందుకంటే వెంటనే మీ వీడియోసే వాళ్ళకు ప్లే అవుతుంటాయి కాబట్టి అలా మీకు ఫాస్ట్ గా వాచ్ అవర్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మీరు ఫాలో అవ్వండి. మీ కంటెంట్ బాగుంది అనుకుంటే షార్ట్స్ తో వెళ్ళిపోండి. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ లైవ్ ల ద్వారా కంప్లీట్ చేస్తున్నప్పటికీ కూడా షార్ట్స్ అయితే ఆపొద్దు. షార్ట్స్ పెడుతూనే ఉండండి. డైలీ 1 or 2 లేదా మీ ఫ్రీ టైమ్ లో చూసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఫాస్ట్ గా వస్తారు షార్ట్స్ వల్ల. సో ఇలా మీరు ఏమంటాం ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. మీ ఛానల్ కి మానిటైజేషన్ రీచ్ అవుతారు. సో ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేనైతే మీకు కమెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ మీ వాచ్ టైం ఎంత ఉంది, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది కూడా కమెంట్ చేయండి. చూద్దాం ఎవరు దగ్గరగా ఉన్నారు మానిటైజేషన్ కి అని చెప్పేసి. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు కొంచెం అర్థమైంది, ఇంకాస్త బెటర్ గా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పేసి ఈ వీడియో కొంచెం న్యాచురల్ గా మీకు అర్థం అవడానికి ఇలా రాసి మరీ చూపించాను అనమాట. ఇది సో మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys.